యానా గుహలు. ఇవి దట్టమైనటువంటి అడవిలో ఉంటాయి. దాదాపుగా మనం చూస్తున్నటువంటి రోడ్డు ఉంది కదా, ఇలాంటి రోడ్డు మీద 15 కిలోమీటర్లు లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. మొత్తం కూడా చుట్టూ దట్టమైన అడవి, మధ్య మధ్యలో చిన్న చిన్న గ్రామాలు వస్తుంటాయి. ఒక ఆహ్లాదకరమైనటువంటి ప్రయాణం అని చెప్పుకోవచ్చు. ఇది ప్రపంచంలోనే చాలా తడిగా ఉండేటువంటి ప్రదేశాలలో మనం చూస్తున్నటువంటి ప్రదేశం ఒకటి. అదేవిధంగా యానా అనే గ్రామం కర్ణాటకలోనే అత్యంత పరిశుభ్రమైన గ్రామం. 15 కిలోమీటర్ల జర్నీ తర్వాత మనం ఇక్కడ ఎంట్రన్స్ దగ్గరికి చేరుకున్నాము. ఈ నుండి లోపలికి దాదాపుగా కిలోమీటర్ పైగా నడవాల్సి ఉంటుంది. మనం నడుస్తున్న దారి వెంట చిన్న చిన్న కాలువల శబ్దాలు కానీ, అక్కడ ఉన్న పిట్టల అరుపులు కానీ, చల్లటి వాతావరణం చాలా అద్భుతంగా ఉంటుంది. వీటిని చూడాలంటే కేవలం వీటి కోసం మాత్రమే రావద్దు. దగ్గరలో మనకు గోకర్ణ అనే ప్రదేశం ఉంటుంది. అక్కడ అద్భుతమైనటువంటి బీచ్లు, అదేవిధంగా పురాణాలకు సంబంధించినటువంటి దేవాలయాలు కూడా కలవు. దాని మీద త్వరలో మనం ఒక వీడియో పెడుతున్నాము. సొంత వెహికల్స్లో కూడా ఇక్కడ వరకు రావచ్చు. లేదంటే గోకర్ణ నుండి స్కూటీలు రెంట్కి ఇస్తారు. రోజుకు 350, 400 ఆ విధంగా ఉంటుంది. అంటే అక్కడ ఉన్నటువంటి సీజన్ బట్టి మారుతుంటుంది అన్నమాట. గోకర్ణ నుండి యానా క్యూస్ వరకు దాదాపుగా 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గోకర్ణంలో చూడాలంటే దాదాపుగా 3 రోజుల వరకు కూడా సమయం సరిపోదు. 3-4 రోజులు సమయం ఉంటే అందులో ఇది ఒకటి మనం ప్రణాళికలో కలుపుకోవచ్చు అన్నమాట. వాస్తవానికి డైరెక్ట్గా మీకు కేవ్సే చూపించాలనుకున్నాను, కానీ ఇంత అందమైనటువంటి ప్రకృతి మధ్య ప్రయాణంలో తర్వాత అడవిలో ఉన్నటువంటి ఆ యొక్క గుహల కొండల దగ్గరికి చేరుకోవడం అనేది చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఒక రోజు మొత్తం కూడా బయటి ప్రపంచాన్ని మొత్తం మర్చిపోయి ప్రకృతి ఒడిలో అలా ఆనందంగా ఉండొచ్చు అన్నమాట. ఇది చూడాలనుకునే వాళ్ళు ఉదయం పూటనే ఇక్కడ చేరుకుంటే బాగుంటుంది. ఇక్కడ తినడానికి కానీ ఎలాంటి పదార్థాలు దొరకవు. ఏదో మామూలుగా ఎంట్రన్స్ దగ్గర ఒక చిన్న షాప్ ఉంది, అందులో కూల్ డ్రింక్స్, స్నాక్స్ లాంటివి దొరుకుతాయి. మీరు వచ్చేటప్పుడే సరిపడా ఆహార పదార్థాలు తీసుకుని వస్తే ఇక్కడ ట్రిప్ చాలా ఆనందాన్ని ఇస్తుంది. సగం దూరం నడిచిన తర్వాత ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి ఒక నిర్మాణం ఏర్పాటు చేసినారు. మనం నడుస్తూ ఉన్నంతసేపు దారి పక్కన ఎన్నో రకాల చిన్న చిన్న కాలువలు మంచిగా శబ్దం చేసుకుంటూ అక్కడ చాలా చల్లటి నీళ్ళతోటి ప్రవహిస్తూ ఉంటాయి. ఒకప్పుడు ఇక్కడికి చేరుకోవాలంటే 9 కిలోమీటర్లు దట్టమైనటువంటి అడవిలో కాలినడకన రావాల్సి వచ్చేది.
ఇప్పుడు ఆధునిక కాలంలోనే వీటికి రోడ్ల సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఇంత దట్టమైన అడవిలో కూడా ఆ రోజుల్లోనే ఒకేసారి 800 మందికి అన్నదానం చేసేటటువంటి ఏర్పాట్లు చేసుకునే వాళ్ళట. ఇది బయటి ప్రపంచానికి ఎలా పరిచయమైందంటే మందార హువే అనే సినిమా ఇక్కడ తీశారట. దాంతో అందరికీ తెలిసిపోయింది. ఇంత పచ్చటి అడవిలో నల్లటి ఆకారంగా వచ్చిన 2 ఎత్తైనటువంటి శిఖరాలు కలవు. అందులో ఒకటి మోహిని శిఖరము, రెండవది కాలభైరవ శిఖరము. మనకు ముందుగా కనిపించేది మోహిని శిఖరము. ఇది దాటుకుని వెళితే కాలభైరవ శిఖరం వస్తుంది. మోహిని అంటే విష్ణుమూర్తి మోహిని అవతారంలో వస్తాడు కదా, అదే కథ. అదేవిధంగా కాలభైరవ క్షేత్రం, కాలభైరవుడుగా ఇక్కడ శివుని రూపమే అది. ఈ ప్రదేశం పురాణ ఇతిహాసాలతో సంబంధం ఉన్నటువంటిది. యానాని భైరవ క్షేత్రంగా కూడా పిలుస్తారు. స్కంద పురాణంలోని శాంతకుమార సంహిత అనే దగ్గర దీనికి సంబంధించినటువంటి ప్రస్తావన కలదు. అక్కడ కనిపిస్తున్నవే మోహిని శిఖరం, అదేవిధంగా భైరవ శిఖరం. మనం కాసేపట్లో ఆ 2 శిఖరాల దగ్గరికి చేరుకుంటాము. అయితే మోహిని శిఖరం దగ్గరికి అయితే వెళ్ళలేము. ఇంత మునుపు చెప్పినట్లుగా అక్కడికి వెళ్ళే మెట్లు మొత్తం కూడా కూలిపోయాయి. ఏవో మరమ్మత్తు పనులు జరుగుతున్నాయి, అందువల్ల అక్కడికి వెళ్ళలేకపోయాము. అయితే మనం భైరవ శిఖరం దగ్గరికి వెళ్తే అక్కడ పెద్ద దేవాలయం ఉంటుంది. అదేవిధంగా దేవాలయం దాటుకుని వెనక్కి వెళ్ళినట్లయితే ఒక అద్భుతమైనటువంటి గుహలు ఉంటాయి, చాలా బాగుంటాయి. పైనుండి నీరు పడుతుంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నదే భైరవ శిఖరం. ఈ భైరవ శిఖరం దగ్గరే పెద్ద గుడి ఉంటుంది. అదేవిధంగా వీటి వెనకాల అద్భుతమైనటువంటి గుహలు ఉంటాయి. దీని కథ ఏంటంటే, భస్మాసురుడు అనే రాక్షసుడు శివుని గురించి తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అంటాడు. అప్పుడు భస్మాసురుడు ఏమంటాడంటే, నేను ఎవరి నెత్తిన చేయి పెడితే వాళ్ళు భస్మం అయిపోవాలని చెప్పేసి కోరుకుంటాడు. దానికి శివుడు ఒప్పుకుంటాడు, వరమిస్తాడు. అప్పుడు మరి భస్మాసురుడు ఏమంటాడంటే, ఇది పని చేస్తుందా లేదా ఎలా తెలవాలి? అందుకే శివుడి మీదనే, అంటే శివుడి నెత్తి మీదనే చేయి పెట్టడానికి పరిగెడతాడనమాట. అలా శివుడు ఇక్కడికి చేరుకుంటాడు. శివుడి వెనకాలే భస్మాసురుడు కూడా వస్తుంటాడనమాట. ఈ విషయం తెలుసుకున్నటువంటి విష్ణుమూర్తి ఏం చేస్తాడంటే మోహిని రూపంలో ఇక్కడికి చేరుకుంటాడు. మోహిని అందాన్ని చూసినటువంటి భస్మాసురుడు మంత్రముగ్ధుడైపోయి ఆమె మైకంలో పడిపోతాడు. అప్పుడు మోహిని రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి తను ఎలా డ్యాన్స్ వేస్తే నువ్వు కూడా అలానే డ్యాన్స్ వేయాలి అంటే భస్మాసురుడు ఒప్పుకుంటాడు. అందులో ఉన్న ఒక భంగిమ ఏంటిదంటే ఆమె తన నెత్తిని చేపెట్టుకుంటుంది. అదేవిధంగా భస్మాసురుడు కూడా తన నెత్తిని చేపెట్టుకొని భస్మైపోతాడు.
భస్మాసురుడు భస్మమైపోయినటువంటి బూడిద వల్లనే ఇక్కడ ఉన్నటువంటి నేల నల్లగా ఉందని అక్కడ ఉన్నటువంటి ప్రజలు నమ్ముతారు. అదేవిధంగా భూమి చాలా సారవంతమైనది. మోహిని రూపంలో వచ్చినటువంటి విష్ణుమూర్తి కాబట్టి అదేవిధంగా దానికి సంబంధించినటువంటి శిఖరం కూడా ఇక్కడ కలదు. అలా కనిపించేదే మోహిని శిఖరము. అయితే అక్కడికి వెళ్ళలేకపోయామని చెప్పాం కదా. భైరవ శిఖరం దగ్గర ఉన్నటువంటి దేవాలయం దగ్గరికి వెళ్ళి అదేవిధంగా వెనకాల ఉన్నటువంటి అద్భుతమైన గుహలు చూసి వస్తాము. అయితే వెనకాల ఆ గుహ నుండి కూడా అలానే వెళ్తే ఈ యొక్క భైరవ క్షేత్రం చుట్టూ కూడా ప్రదక్షిణ చేసుకుని రావచ్చు. శ్రీ గంగా చండిక భైరవేశ్వర దేవాలయం. ఈ మెట్లు పైకి ఎక్కినట్లయితే మనకు అద్భుతమైనటువంటి అందమైనటువంటి గుహలు వస్తాయి. మెట్ల మీద కూడా పచ్చదనమే. మనం ఆ గుహలోకి వచ్చేసాము. ఈ గుహల నుండి అలానే బయటికి వెళ్ళిపోతే మళ్ళీ అక్కడ మెట్లుంటాయి. ఆ మెట్ల మార్గం నుండి కిందికి వెళ్తే మళ్ళీ ఇలా ప్రదక్షిణ చేసుకొని గుడి ముందుకు వచ్చేస్తాం. గుహల చివరి ప్రదేశానికి వచ్చేసాము. ఈ గుహలు దాటగానే కిందికి మెట్లుంటాయి.